హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఏంటి ఏదో చేస్తున్నాను అని చెప్పనుకుంటున్నారా? ఏం కాదండి, పండగ అవుతుంది కదా, అప్పటికి సున్నుండలు చేద్దామని అనుకుని సున్నుండ చేయడం అయితే స్టార్ట్ చేసాను. సో ఇలా స్టవ్ మీద అయితే బాండి పెట్టి అందులో మినపగుళ్ళు అయితే వేసాము. అందులో మినపగుళ్ళు వేసి బాగా వేగేంత వరకు అయితే ఫ్రై చేసాము. చూసారు కదా, ఇలా మాడిపోకుండా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మీకు ఇంకా దగ్గరికి అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే మనం మాడిపోకుండా ఈ విధంగా అయితే కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా అయిపోయిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసి ఇలా ప్లేట్లకి అయితే తీసుకున్న తర్వాత ఇలా ఈవెన్గా అయితే మనం స్ప్రెడ్ చేసుకుందాం. ఎందుకంటే చల్లరాలి, ఎందుకంటే వేడిగా వేసేస్తే కనుక మిక్సీలో అయితే మనకి మళ్ళీ కొట్టేస్తుంది పైకి. సో చూసారు కదా, ఈ విధంగా అయితే ప్లేట్లకి అయితే నీట్గా అయితే ఇలా స్ప్రెడ్ చేసుకుని ఉంచుకుందాం. చూసారు కదా, మీకైతే దగ్గరికి అయితే చూపిస్తున్నాను. ఇలాగా మీకైతే చూపిద్దామని చెప్పి చూస్తే నాకైతే కాలింది కూడా. నెక్స్ట్ అయితే ఇందులో కొంచెం అయితే రైస్ కూడా యాడ్ చేసుకున్నాం. ఈ రైస్ యాడ్ చేసుకుంటే కనుక మన సున్నుండలోకి అయితే కొంచెం మరీ అంత నోట్లోకి అంటుకోకుండా అయితే కొంచెం నీట్గా సాఫ్ట్గా అయితే వస్తుంది. చూసారు కదా, ఇది కూడా ప్లేట్లోకి అయితే తీసేసుకుని రెండు కలిపి ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇదైతే చల్లరిపోయింది. చూసారు కదా, ఈ విధంగా అయితే అంతా కలిసిపోయి ఇలా ఈ విధంగా అయితే ఉంది. సో నెక్స్ట్ దీన్ని అయితే మనం మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాం. ఈ విధంగా నేను దీన్ని హాఫ్ అయితే యాడ్ చేసి మిక్సీ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా అయితే చేసేసుకోవాలి. అని అయితే మనం మిక్సీ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకి ఫైన్ పౌడర్ అయితే అవుతుంది. మరీ అంత మెత్తగా కాకుండా కొంచెం లైట్గా చేతిగా తగిలే వరకు మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. అండ్ తర్వాత అయితే మనం దీన్ని మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాం. నేనైతే ఇక్కడ షుగర్ తీసుకుంటున్నా, ఇప్పుడు బెల్లం ఏం తింటామని చెప్పి. సో దీని అయితే షుగర్ అయితే యాడ్ చేశాను. ఇందులో షుగర్ ఏ క్వాంటిటీ తీస్తున్నానంటే ఒక పెద్ద గ్లాస్ మనం పువ్వులు ఎంత తీసుకుంటామో దానికి సగానికి అయితే మనం షుగర్ తీసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా అయితే నేను తీసుకుని దీన్ని రెండు కలిపి మిక్సీ చేసేసి ఇలా విధంగా అయితే కలుపుకుంటున్నాను. ఇది కలిపినప్పుడు కూడా కొంచెం లైట్గా మనకి వేడిగానే అయితే ఉంటుంది. దాని తర్వాత అయితే మనం ఇందులో అయితే గీ అయితే యాడ్ చేసుకుందాం. ఈ గీ అనేది కొంచెం మనం వేడి చేసుకుని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. అప్పుడైతే మనకి చాలా బాగా అయితే వస్తుంది వంటలు చేసేటప్పుడు. చూసారు కదా, వెంటనే నేను చేపెట్టలేదు ఎందుకంటే కాలుతుందని. సో స్పూన్తో చేసి ఇప్పుడైతే చేతితో చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా అయితే మనకు అవుతుంది. మొత్తం కలిపేసుకున్నాము మనం. మొత్తం కలిపేసిన తర్వాత చూసారు కదా, ఈ విధంగా అయితే మనకి మిక్చర్ అంతా రెడీ అయిపోతుంది. తర్వాత అయితే బాల్స్లో అయితే చేసుకుందాం మనం. చూసారు కదా, ఈ విధంగా అయితే మనకి బాల్స్ కూడా చాలా కంప్లీట్గా రౌండ్గా అయితే వచ్చింది. అంతా తీసుకెళ్ళి ఒక సర్వింగ్ ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం. తర్వాత ఒక కంటైనర్ అయితే మనం స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే బయట పెట్టినా ఇదైతే ఫ్రెష్గా అయితే ఉంటుంది. చూసారు కదా, మీరు కూడా ఇలాగే సున్నుండలు చేసి మీరు కూడా తిని ఎలా ఉందో నాకు కామెంట్ చేసి తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదురు. బాయ్ ఫ్రెండ్స్.